నమస్తే అందరికీ. నేను భార్గవ్. ప్రస్తుతం నేను తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో ఉన్నా. నా వెనకాల కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై వీళ్ళందరూ ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అన్న, నరసింహ శ్రీనివాస్ గౌడ్, జాజిరెడ్డిగూడెం ఎంపీటీసీ. మా మిస్సెస్ ఎంపీటీసీ నాగమ్మ. నేను మండల బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని. సో ఇప్పుడు మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు, రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని మాటలు మాట్లాడిండు. ఎట్లా చూస్తారు దీన్ని? ఏంటి అసలు? అది అనవసరంగా మాట్లాడినా. రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడడం అంటే మందల సామేల్ చాలా తప్పది. ఎమ్మటే బహిరంగ క్షమాపణ చెప్పాలి మందల సామేల్ గారు. టికెట్ ఇచ్చి నువ్వు యాన్నో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి టికెట్ ఇచ్చి నేను గెలిపించి ప్రచారానికి వస్తే ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారిని వ్యతిరేకించడం అంటే చాలా తప్పు విషయంగా భావిస్తున్నాం అన్న. మేము ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేకుండానే నేను గెలిచిన, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని చెప్పి మాట్లాడింది కదా, జరిగిందా? వాస్తవం అది? అది తప్పన్నా. మాకు రాజగోపాల్ రెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అప్పుడు ఎంపీ గారు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ గారు కాలేదు. అప్పుడు ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఈయన అందరూ కష్టపడి తిరుగుతూనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఓట్లు వచ్చినాయి. మందుల సామేల్ గారు గెలవడానికి కారణం రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి గారు అన్న. మరి ఎందుకు ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నా సొంతంగా నేను గెలిచిన, దండోరాలు మోగుతాయి, డప్పులు మోగుతాయి, ఈ మాటలు ఎందుకు వచ్చినాయి? ఆయన అనవసరంగా మాట్లాడుతున్నా. ఇలాంటి విషయాలను కప్పిపుచ్చుకోవడానికి చేసిన అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. ఈయన చేసినాటికి అవుట్ సోర్సింగ్ జాబులు అని చెప్పి సొంత అల్లుడికి అవుట్ సోర్సింగ్ జాబులు వేయడము, ఈ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలని ఒక 40 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలను పక్కదోవ పట్టించడం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన కోవట్లను ఎమ్మటేసుకుని తిరిగి వాళ్ళకే మండల పార్టీ అధ్యక్షులు ఇవ్వడం, ఇలా అంటే చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేక గుణాలు ఎక్కువైనాయన్న. కంపల్సరీ మందల సామేల్ది వ్యతిరేకత చాలా ఉందన్న. మందల సామేల్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మందల సామేల్ చేసే తప్పుడు వ్యాఖ్యలను ఎమ్మటే ఖండిస్తున్నాం. ఏం అవినీతి ఆరోపణలు ఉన్నాయి మందుల సామేల్ మీద? చాలా ఉన్నాయన్న. ఉసుక నడవని తట్టెడు ఉసుక నడవని ఒక్కొక్క బ్రిడ్జి కింద 100 లారీలు ఉసుక లారీలు నడుస్తున్నాయి. అక్కడ నడుస్తున్నాయి. వైన్ షాపుల మీద అదే బదనాం ఆయనదే. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ జాబులు అన్నారు, SRSP కెనాల్ మీద జాబులు అన్నారు. ఒక్కొక్క జాబ్ ఇచ్చినోడికి 1,50,000 1,60,000 రూపాయలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా కష్టపడే కార్యకర్త దగ్గర కూడా డబ్బులు తీసుకుని అవుట్ సోర్సింగ్ జాబులు ఇచ్చారు. ఇవాళ అది కలెక్టర్ గారి విషయం తెలిసి అది బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. డబ్బులు తీసుకున్నారు మందుల సామేలే. మందుల సామేల్ అల్లుడు కాంట్రాక్టర్. ఆయన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జాబ్ కాంట్రాక్టర్ మాట్లాడుకుంది అల్లుడికి, కానీ వేరే సామాన్యకి ఇవ్వలేదు కదా. దళితులం అని చెప్తుండు. 9 మంది మండల పార్టీ అధ్యక్షులు ఒక దళితునికి ఇచ్చిండా? ఒక దళితుని మండల పార్టీ అధ్యక్ష పదవులు ఒక దళితునికి ఇచ్చిండా? దళితునికి ఏలేదు కదా. మొత్తం ఉన్న రెడ్లని కోవట్లనే వేసుకొచ్చుకుని ఎమ్మటి తిరుగుతున్నారు. వైన్స్లల్లా ఏదో వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయా? నిజమే ఆరోపణలు ఉన్నాయన్న. మనం చూడలేదు. ఆరోపణలు వాస్తవం అని తెలియదు. అక్కడ మూతుకూరు లేకుండా వాస్తవం అని తెలిసింది కానీ మనం వినలేదు అన్నది. ఈ ఇసుక గురించి ఏంది? గతంలో ఇప్పుడు ఇసుక దందా జరిగిందని చెప్పి ఎమ్మెల్యేని మార్చుకుర్రు అందరూ మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఇప్పుడు ఇసుక దందా నడుస్తుందా? సామేల్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక దందా నడుస్తూనే ఉంది. ఓన్లీ ఆయన ఉండే చుట్టుపక్కల ఊర్లలోనే చెక్ డ్యాములు కట్టించుకుంటానా. కత్తిమ జాజిరెడ్డి కూడా ముంగమర్తి కానీ ఉసుక లారీలు విపరీతంగా నడుస్తున్నాయి. ఒక్కొక్క ఊరి కింద జాజిరెడ్డి కూడా ఊరి కింద 5-4 ఉసుక ర్యాంపులు స్టార్ట్ అయినాయి అన్న. అవతల వంగమర్తిలో కూడా 4-3 ఉసుక ర్యాంపులు స్టార్ట్ అయినాయి. అవన్నీ నడుస్తూనే ఉన్నాయి. లారీలు 100 లారీలు పోతూనే ఉన్నాయి. అవి ఆన్లైన్ లో పోతున్నాయి అని చెప్పంటారు అన్న. ఉసుక లారీలు నడుస్తూనే ఉన్నాయి అన్న. మీరు కాంగ్రెస్ పార్టీ కండ వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీదనే మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవునన్నా. ఎమ్మెల్యే మీద వ్యతిరేకంగా మాట్లాడడం కారణం ఏంటంటే ఒక గెలిచిన తర్వాత టీఆర్ఎస్ కోవట్లు వచ్చిన తర్వాత పార్టీని మొత్తం భ్రష్టు పట్టించారు. ఆ కోవట్లు చెప్పినట్టే నడుస్తున్నాడు అన్న. ఆ నడుచడం బట్టే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు 40 ఏళ్ళ నుంచి ఉన్న ఇవాళ రోడ్ల పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చిండు. అట్లాంటి పరిస్థితి అన్న. ఇప్పుడు ఆయన ఒక్కడే స్వతహాగా గెలిచిండా? రాజగోపాల్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండా? ఆయన ఒక్కడేట గెలుస్తారన్న. రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి వచ్చిండు, దామోదర్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చారు, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతగా తీసుకుంటూ తిరుమలలో నైట్ హాల్ట్ చేసిండు, ప్రచారానికి తిరిగిండు, డోర్ టూర్ తిరిగిండు. ఇప్పుడున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అవుట్ అండ్ రెడ్డిగా తిరిగి కష్టపడి గెలిపిస్తేనే గెలిచిరన్న. రాజగోపాల్ రెడ్డి లేకుంటే ఈయన గెలిచేది కాదు, దామోదర్ రెడ్డి లేకుంటే ఈయన గెలిచేది కాదు, ఎంపీ ఇప్పుడున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి లేకుంటే మందల సామేల్ గెలిచేదే కాదు. దళితుల దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారన్న. దళితుల దాంట్లో కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు దళితుల దాంట్లో. ఇవాళ బయట కులాలన్నా పార్టీ మారేటోళ్ళు వచ్చేటోళ్ళు ఉన్నారు, కానీ దళితుల దాంట్లో చాలా వేల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అట్నే ఉన్నారన్న. కుటుంబాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి దళితుల దాంట్లో. మీరు అందరు ఇప్పుడు గ్యాదర్ అయ్యారు. ఏం చేద్దామని ప్లాన్ ఏంది అసలు? ఎందుకు లేదన్న. రాజగోపాల్ రెడ్డి గారి మీద మొన్న మీటింగ్ పెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని వీళ్ళు వ్యతిరేకించడం, మునుగోడు అది ఇది అని మాట్లాడడం, మనకు మళ్ళీ ఎంపీ మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద
మంత్రి గారి మీద మెంటల్ మాట్లాడదాని దాని వ్యతిరేకంగా అలాంటి తప్పులు చేయకూడదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్న. సామేల్ అన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేనా? ఎందుకంటే మెంటల్ ఖరాబ్ అయిందంటుంది మంత్రి. మంత్రి ఎవరు? భయాద్దుగా అన్నానా కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ ఖరాబ్ అయింది, ఎమ్మెల్యే నవ్వుపడతా అన్నదాన్ని ప్రోటోకాల్ తెలియదా అని మాట్లాడింది. మరి అదే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా నేను, ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ తెలియదా? ఒక జాజిగూడ మండలానికి వచ్చేటప్పుడు డిసిసి ఉపాధ్యక్షులు యోగానందాచార్యులు ఉంటాడు, ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉంటాడు, అక్కడ స్థానికంగా ఉండబడిన ఎంపీటీసీలు ఉంటాడు, సర్పంచులు ఉంటాడు. ఆయనకు ప్రోటోకాల్ తెలియదు. ఆ ఊర్లో ఎమ్మెల్యేకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుందా? ఎమ్మెల్యే వచ్చాడు, ఆ ఊర్లో స్థానికంగా వచ్చినప్పుడు ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, ఒక ఉప సర్పంచ్ ఉంటాడు, ఒక స్థానికంగా ఉండబడిన ఎంపీటీసీ ఉంటాడు అని చెప్పి రావాలన్నా వద్దండి? ఆయన కూడా ప్రోటోకాల్ వర్తించాలి కదా. నీకేదో కోవట్లకు ఉన్న వాళ్ళని కోవట్లను తీసుకొని ఊర్లో పంట పోతుంటే అక్కడ ఉన్న ఊరికి వస్తే పలానా ఊరు కాసర్లపాడు ఉందండి, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, ఆయనకే తెలియదు ఎమ్మెల్యే ఆడికి వచ్చేది. ఆయన ప్రోటోకాల్ పాటించాలి కండి. ఈయన ప్రోటోకాల్ సక్రమంగా పాటించి అవతల మంత్రి గారిని విమర్శించాలి. ఈయనకే ప్రోటోకాల్ లేదు కదా. ఆయన ప్రోటోకాల్ గురించి మాట్లాడడానికి అధికారం లేదు. దత్తప్పగూడెంలో ఎలుగు యాదయ్య అనే ఇంట్లో కార్యక్రమం జరిగింది. కొడుకు చనిపోయిండు, బిడ్డ ఒక సంవత్సరం క్రితం సూసైడ్ చేసుకుంది. ఇద్దరే పిల్లలు, పాపము ఇద్దరు పిల్లలు సంవత్సరం క్రితం చనిపోతే వాళ్ళ నుంచి మందలిచ్చే పరిస్థితి లేదు నీకు. అవతల రాజగోపాల్ రెడ్డి కుటుంబం వచ్చి మందలిస్తే వాళ్ళని వ్యతిరేకించడం అంటే సమంజసం కాదు. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ అని ఇస్తారా సామేల్? అసలు టికెటే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన ఇంటికాడ ఉండే టికెటే, ఇక పార్టీ టికెట్ వచ్చేది కాదు ఆయనకు. ఆయన ఇంటికాడ ఉండడానికే టికెట్ కన్ఫర్మ్ అయింది, పార్టీ టికెట్ కాదు ఆయనకి. ఇంటికాడ ఉండడానికే టికెట్ కన్ఫర్మ్ అయింది. మొత్తానికి టికెట్ రాదు, ఏదో వచ్చినా గెలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము గెలిపించిన వాళ్ళమే మేము ఒక్కొక్కరు డబ్బులు ఎదురుగా ఖర్చు పెట్టుకుని, చందాలు లేచి ఖర్చులు పెట్టుకొని, మాకు 2 సార్లు ఎమ్మెల్యే లేడు, మేము చాలా ఇబ్బందులు పడ్డాం. మందల సామీలు పక్కన ధర్మారం కదా, మన సొంత ఊడు కదా. సార్ రాజగోపాల్ రెడ్డి సార్ చెప్పిండు కదా, దామోదర్ సార్ చెప్పిండు కదా, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి వీళ్ళందరూ చెప్పారు కదా, కష్టపడి గెలిపించుకుందాం, మనోడు మనబడి ఉంటాడు, పెద్ద మనిషి కదా అని అనుకున్నాం. కానీ మమ్మల్ని మోస్తారని మాకు తెలియదు విషయం 100%. ఇక టికెట్ ఇచ్చిన మన దాకా గ్రామాలలో మీరు ఓట్లు ఇచ్చిరా అన్నాడు, మళ్ళీ గెలిపించే పరిస్థితి లేదు. ఇక అమ్మ తోడన్న ధర్మంగా చెప్తున్నాం. మళ్ళీ మాత్రం మందల సామలు టికెట్ అయ్యాం, గెలవడిగా రాడిగా అయిపోయింది. ఇక ఇప్పుడు రాజీనామా చేసి గెలిస్తే గెలవని చెప్పని చూస్తాం. కాంగ్రెస్ పార్టీ పక్కకు ఉంటది, ఆయన ఓట్లు వేస్తారు ఏమని చెప్పండి. బీఆర్ఎస్ కోవట్లు ఉన్నారు కదా, ఆ బీఆర్ఎస్ కోవట్లని ఓట్లేసి గెలిపించమనండి. 9 మండలాల అధ్యక్షులు నియమించుకుంటారు కదా, 9 మండల పార్టీ అధ్యక్షులని ఓట్లేసి గెలిపించుకోమనండి. మీ రాజకీయం వదిలిపెట్టుకొని సప్పండుకుంటాం. సరే, మీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? 100% తప్పన్న. అది అట్లా మాట్లాడడం చాలా తప్పు, అలా మాట్లాడకూడదు. సో అది మరి తెలిసి మాట్లాడుతుండా తెలియక మాట్లాడుతుండో ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బట్ ఎలక్షన్ బిఫోర్ ఒకసారి ఆయన మాట్లాడిన ఒకసారి ఇంటే బెటర్ ఏమో. మన తొలివెరుగు రఘు గారు వచ్చేప్పుడు ఒకసారి ఇంటర్వ్యూ చేసి ఉంటాను. ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయా? వైరల్ చూస్తారు అది జనాలకు అర్థమైపోతుంది కదా. సో అది కాంటెంట్ అంటే ఒక బ్రాండ్, వాళ్ళు ఎక్కడ ఆపదున్నా ఎవరైనా ఏం చూడరు, 100% వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. సో అలాంటి వాళ్ళతోటి నువ్వు ఇట్లా మాట్లాడడం, ఇచ్చినప్పుడుగా మాట్లాడడం, కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బెటర్ ఏమో అని ఆలోచన. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేనిదే సామేల్ గెలిచిండా అది చెప్పు. అది తప్ప అది ఆయనే చెప్తున్నాడు కదా ఒక వీడియోలో. ఆయన ఏం చెప్తున్నాడు, కోమటిరెడ్డి గారు తిరుపతిలో ఉన్నారు, మెట్ల మీద ఉన్నప్పుడు నేను ఫోన్ చేసినాను, 100% గెలుస్తున్న సామేల్ అని చెప్పిండు. మరి అదే వాయిస్ ఇప్పుడు బయట వినపడుతుంది కదా, నువ్వే చెప్తున్నావు కదా. మళ్ళీ ఈ రోజు ఇట్లా ఈ బురద జరగడం కాకపోతే ఏంటిది? అది తప్పు కదన్నా. ఇప్పుడు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు అంటే గొడవ పెట్టి మాటలు అనేస్తున్నావు, దళితులు అంటున్నావు. మరి దళితులు ముందు ఎందుకు నెడుతున్నావు? అట్లా నువ్వు మాట్లాడడం నీవంతే, మరి మాకు దళితులు సపోర్ట్ అంటున్నావు. అది తప్పు కదా మాట్లాడడం అట్లా. ఇప్పుడు మెంటల్ ఖరాబ్ అయిందని ఒక మంత్రి అన్నాడు. ఆ మంత్రి ఎవరు నువ్వు చెప్తావు నాకు? ఎవరైనా అసలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. తెలవాలి కదా ప్రజలకు. అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఎవరన్నాడు? అది బాస్ వెంకరెడ్డి గారిని అన్నారని చెప్పి అది అంటున్నారు. మరి అదైతే తప్పు, 100% తప్పు. ఎందుకు కోమటిరెడ్డి బ్రదర్స్ ని ఎందుకు టార్గెట్ చేసిండు మందుల సామేల్? ఏం లేదన్న, ఈయన పోవద్దు, ఒక ఆపద ఉందంటే ఈయన రాడు. సో అక్కడి నుంచి బాస్ వస్తే చూస్తున్నారు, పరామర్శిస్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళు పెద్ద ఏం రాజకీయం కోసం ఏం రావట్లేరు. బట్ వాళ్ళని చూసిపోదాం, అసలు ఏం జరిగింది, ఏం కథ, వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగింది, సో చెడు కార్యక్రమం, సో చూద్దామని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అంత మాత్రం ఈయన వట్టగలిసి ఏదో మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదా. సో అదే విషయం అన్న. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మాట్లాడిన మాటల వల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నా? కార్యకర్తలు, నాయకులు ఇబ్బందే కదన్నా. ఇప్పుడు రేపు మేము ఎట్లా తిరుగుతాం ఊళ్ళల్లో? ఇప్పుడు మాకే గొడవలు పెట్టి ఈయనట్టు చేస్తుంటే పదవులు ఎవరెవరికో పదవులు ఇస్తున్నావు. ఇప్పుడు మేము కొట్లాడి చేసిన వాళ్ళం 15 సంవత్సరాల నుంచి దాంట్లో ఉండి కేసుల పాలై మా పరిస్థితి ఏంది? అటు కాకుండా మధ్యలో ఉండిపోయాను. అది పరిస్థితి. ఏం చేయాలి మరి? ఏం చేస్తే బాగుంటది? పెద్దలు మాట్లాడతారు, మాట్లాడి దానికి పరిష్కారం అయితే తీసుకొస్తారు. ఇప్పుడు నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ లేకపోతే టికెట్ ఇస్తారా మందుల సామేల్కి ఇక్కడ? అది కాదన్న, అది కాని పని. అట్లా వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మళ్ళీ ఉంటది. అంతే. అంతేనా? ఇప్పుడు
ఈ పంచాయతీ నడుస్తుంది కదా తుంగతుర్తిలా, అవును. అసలు ఏంది మందుల సామెలు ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? రాజగోపాల్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసిండు ఏంటి? ఇలా రాజగోపాల్ రెడ్డి గారు చేయబట్టే మందుల సామేల్ అనేటువంటి వ్యక్తి ఈ తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఉమ్. అంతకు ముందు చూసినాం, ఆయన ఎమ్మెల్యే కాకముందు టికెట్ వచ్చినాక ఏం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడుతా ఉన్నాడు అనేది ప్రజలకు తెలుస్తూనే ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. ఈవెన్ తుంగతుర్తే కాదు, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండ్. వెంకరెడ్డి గారికైనా రాజగోపాల్ రెడ్డి గారికైనా మంచి పేరు ఉన్నది. పదవులు అనేవి వాళ్ళకి శాశ్వతం కాదు. పదవిలో ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇది ఓన్లీ ప్రోటోకాల్ గురించి జరిగిన పంచాయతీనా, లేకపోతే సామేల్ని వాళ్ళే టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి అసలు? వాళ్ళే కోమటిరెడ్డి బ్రదర్స్ సామేల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది వాళ్ళ వర్గం చెప్తున్నారు. టార్గెట్ ఏం చేయలేదు. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చినటువంటిది ఒకటి ఆయనకు పర్సనల్ కార్యక్రమం. అది ఏదో పార్టీ మీటింగ్ కాదు, లేకపోతే ఇంకేదో అఫీషియల్ మీటింగ్ కాదు. అక్కడ చనిపోయినటువంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చిండు, అంతే తప్పితే గానీ ఇదేదో ప్రోటోకాల్ జరిగి ఇంకేదో అయింది కాదు. కానీ సామేల్ గారే దాన్ని ముందుగా తీసుకొని నాకు తెలియకుండా ఎట్లా వస్తారు కాన్స్టిట్యున్సీకి, నేనున్నా అని చెప్పేసి ఆ పర్సనల్ విషయాన్ని ఇప్పుడు దీన్ని పెద్దగా చేయడం జరిగింది. ఇప్పుడు డప్పులు మోగుతాయి, దండోరాలు మోగుతాయి, మాదిగ బిడ్డని, దళిత ఎమ్మెల్యేని కాబట్టి మీరు ఇట్లా నా మీద ఆధిపత్యం చలాయిస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ కులాలను మతాలను చూడదండి, అందరినీ సమానంగా చూస్తుంది. ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అయినావు, దళిత ఒక మాదిగ బిడ్డగా నువ్వు ఇక్కడ ఎమ్మెల్యే అయినావు, అంతే తప్పితే గానీ దీన్ని ఏదో నీ స్వలాభం కోసమే చేస్తా ఉన్నావు. నీ ఎమ్మటున్నటువంటి వాళ్ళని, నీ కొవ్వొట్టులను కాపాడుకోవడానికే దీన్ని మొత్తం పార్టీకి పూస్తా ఉన్నావు తప్పితే గానీ పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి కట్టుబడి ఉంటది. ఇది పార్టీకి సంబంధించింది కాదు. ఈయన కేవలం సామీల్ గారు వాళ్ళ స్వలాభం కోసమే దీన్ని పార్టీకి పూస్తా ఉన్నారు. సొంతంగా గెలిచిన నాకు రాజగోపాల్ రెడ్డి నాకేం సపోర్ట్ చేయలేదు అంటుండే కదా మందుల సామేల్. అదే అన్న, అందుకే నేను ఏమంటున్నా అంటే జనాలు చూస్తా ఉన్నారు, ఇలా సీట్ వచ్చినప్పుడు టికెట్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉన్నది, ఈ రోజు గెలిచినాక పరిస్థితి ఏమున్నది, ఏ విధంగా మాట్లాడుతూ ఉండ అనేది ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, అందరు గమనిస్తానే ఉన్నారు. ఏంటి ప్లాన్ ఏంటి నెక్స్ట్? ఇప్పుడు 2028 ఎన్నికలకు మళ్ళా ఇదే రాజగోపాల్ రెడ్డి ఆయనకి టికెట్ ఇవ్వాలి, ఇస్తేనే మళ్ళీ గెలుస్తాడు అని చెప్పి మీరే చెప్తున్నారు. ఆ పరిస్థితి ఉందా ఇక్కడ? పార్టీ రాజగోపాల్ రెడ్డి గారే గాని పిసిసి గాని, ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ కాబట్టి అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వస్తాయి. సరే, లోకల్లో ఉన్నటువంటి నాయకుల బలం కూడా కొంత అవసరం. అక్కడి నుంచి టికెట్ వచ్చినా గానీ ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ ఉండి అదే రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో ఈరోజు మనం తుంగతుర్తి ఎమ్మెల్యే గెలిపించుకోగలిగినాం. ఖచ్చితంగా వీళ్ళ సపోర్ట్ ఉండాలి. రేపు భవిష్యత్తులో కూడా చాలా అవసరం మీరు తుంగతుర్తి గడ్డకు. మళ్ళొకసారి ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరాలంటే కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ తుంగతుర్తి గడ్డకు అవసరం ఉన్నది. ఇప్పటికిప్పుడు మందుల సామేల్ ఒకవేళ రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తారా సపోర్ట్ లేకపోతే రాజగోపాల్ రెడ్డి? కష్టం. ఎందుకు అని అంటే నిన్ను నిలబెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలా నాయకులు కార్యకర్తలు కష్టపడి నిన్ను గెలిపించుకుంటే ఎవరికి ఏం చేస్తా ఉన్నావు? అటుపోయి నీకు టికెట్ ఇచ్చి నిలబెట్టిన వ్యక్తులను తిడతా ఉన్నావు. ఇక్కడ కాంగ్రెస్ జెండాను మోసి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ వస్తేనే సాధ్యమైందని జెండాలు మోసిన కార్యకర్తలకు నువ్వు విలువేయట్లేదు. ఎంతసేపు నియమటున్న వాళ్ళ సొలామే చూసుకుంటా ఉన్నావు తప్పితే గానీ నువ్వు చేసింది ఏమీ లేదు. మునుగోడులో కూడా రాజగోపాల్ రెడ్డిని సామేల్ గెలిపించినట్టుగా నిన్నేదో బయట చూసినా నేను. అది హాస్యాస్పదంగా ఉన్నది అనడం. ఎందుకు అని అంటే టికెట్ రాకముందు సామేల్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఈ రోజు అంటే ఎమ్మెల్యే అయినరు, టికెట్ రాకముందు మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు? టికెట్ వచ్చి గెలిచినాక మీరే పొజిషన్ లో ఉన్నారు. మీరు అక్కడెక్కడో మునుగోడు తీసుకుపోయి రాజగోపాల్ రెడ్డి అనేది అది అవాస్తవం. ఓకే, రైట్ అన్న. ఏం పేరు పెద్ద మనిషి? సురేందర్ అండి, బొల్లంపల్లి, అరవపల్లి మండలం ఉపాధ్యక్షుడు, మండల పార్టీ. ఇక్కడ ఉపాధ్యక్షుడు అరవపల్లి మండల పార్టీ. అరవపల్లి మండల పార్టీ ఉపాధ్యక్షుడు. ఏంది మందుల సామేల్ మాట్లాడిన మాటల మీద ఏం చెప్తాను? సామేల్ గారి మాటలు మాత్రం బాగాలేవండి. ఏదైనా మనకు ఒక కాడ ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, రాజగోపాల్ రెడ్డి మంచి మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం. నీవు ఏ పార్టీ నీది, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏంది, ఏ పార్టీ నువ్వు ఉన్నావు? ఫస్ట్ నేను తీసుకుపోయి పార్టీ నీకు టికెట్ ఇచ్చి, నువ్వు తల్లి లెక్క పార్టీ నీకు టికెట్ ఇచ్చి గౌరవం ఇచ్చి, సరే మేమంతా వెళ్తున్నాం, అది కూడా మేమంతా కూడా పార్టీ టికెట్ ఇచ్చి న్యాయంగా నువ్వు చేయాలి కదా. అన్నం పెడితే సున్నం పెడతావాను, అన్నం పెట్టేవాను సున్నం పెడతావా? నీకు రాజగోపాల్ చేరదీసి నీ పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించి
నువ్వు ఎమ్మెల్యే చేస్తే ఏ దళితుకి నువ్వు టికెట్ ఇచ్చినావు, ఏ దళితుకి నువ్వు మండల పార్టీ ఇచ్చినావు, ఒక్క దళితునికి ఇచ్చినావా, ఒక్క మండల పార్టీ పదవి ఇచ్చినావా, 9 మండలాల ఒక్కరికి అవకాశం ఇచ్చినావు నువ్వు? చెప్పండి ఎమ్మెల్యే గారు, మీకు అన్ని నేను దళితులు అంటున్నావు కదా, ఒక్క మండల పార్టీ ఇచ్చినావు నువ్వు? దళితులకు పదవులు ఇయ్యలే, ఒక్కరికి ఇయ్యలే, ఒక్క మండల పార్టీ ఒక్కరికి ఇయ్యలే. ఇదా నీ పద్ధతి, నీ వ్యవహారం ఇసుక దందా నడుస్తుందా? ఎందుకు నడవదండి? బ్రహ్మాండం నడుతుంటే కోట్ల రూపాయలు పోతూనే ఉన్నాయి, అవి పోతూనే నడుతూనే ఉన్నాయి, అవి నడుతూనే పోతూనే ఉన్నాయి. ఏమైనా పేరుకే కానీ ఎస్సీలు కానీ చేసింది ఏమీ లేదు. మరి గతంలో మాజీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు అసలు ఇసుక జోలికి వస్తే మామూలుగా ఉండదు, మొత్తం అది ఇది మామూలు అన్నదే. అంత ముచ్చట అది ఏది కాదు, అంత ఆయన వల్ల ఏది కాదు, ఏది చేయడు ఆయన. పేరేమో దళిత అని చెప్తాడు కానీ దళితకే మోసం చేస్తున్నాయి. అంతే. ఒక్క దళిత బిడ్డకు నువ్వు న్యాయం చేసినావా చెప్పు, చెప్పండి. నువ్వు న్యాయం చేసినావా చెప్పు. ఒక దళిత బిడ్డకి ఏమైనా పోస్ట్ ఇచ్చినావా, మండల పార్టీ ఇచ్చినావా, గ్రామ శాఖ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నన్ను గెలిపించలేదు, నాకు ప్రచారానికి రాలేదు, నేనే సొంతంగా గెలిచిన అంటుండగా. ఆయన ముఖం చూసి ఎవరు వేరేదండి. పార్టీ కార్యకర్తలు పోరాటం చేసినా గెలిచిన ఆయన. ఒక్కటి చేస్తే ఏం కాదు. రాజగోపాల్ సహకారం ఉంది, ఎంపీ గారి సహకారం ఉంది, మండల నాయకుల సహకారం ఉంది, లోకల్ లీడర్ సహకారం ఉంది, అందరూ సపోర్ట్ చేసినా గెలిచింది సార్. ఆయన ఒక్కటి గెలిచిన ముచ్చటే కాదు అది. మేమందరం లేదు సపోర్ట్, ఆయన ఒక్కడే ఎట్లా గెలవడు. ఆయన గెలిచే ముచ్చటే లేదు, ఎట్లా గెలుతున్నాండి? ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తారా? సపోర్ట్ గెలిచే దగ్గర ఆయనకి మనం వచ్చే దగ్గర టికెట్, మన గెలిచే దగ్గర ఆయన గెలిచే దగ్గర మన టికెట్ వచ్చే దగ్గర సార్ టికెట్ రాలా, ఏది రాదు, వచ్చే ముచ్చటే లేదు, ఆయన గెలిచే ముచ్చటే లేదు. మళ్ళీ ఊరికి సపరేట్ ఇంటికి పోతుంది, మళ్ళీ సేమ్ మా దగ్గర ఉంటాయి. ఆయన కూడా ఏదో రాజగోపాల్ మంచి కుటుంబం, అది మంచి ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళ సహకారం తీసుకొని నువ్వు ఎమ్మెల్యే అయినవా? ఎందుకంటే ఇదంతా బలమైన పద్ధతి కాదు, ఇది సమాజంలో ఒప్పుకోదు విషయం. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో గాంధీ భవన్ లో మాదిగోళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తి ప్రస్తుతం నా ముందున్నాడు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నేను. మందుల సామేల్కి టికెట్ రావడంలో మీ పాత్ర కూడా ఉంది. మీరు గాంధీ భవన్ లో చేసిన రచ్చ అందరు చెప్తున్నారు ఇప్పుడు. 100% నేను చేసిన పోరాట ఫలితమే ఈ నియోజకవర్గానికి మందల సామేల్ గారికి మాదిగ సమర్గానికి టికెట్ వచ్చింది. అందులో 100% ఈ విషయం అందరికీ తెలుసు. నేను నా పోరాటం తర్వాతనే మాదిగ టికెట్ ఇవ్వాలనే అంశాన్ని పిసిసి అధ్యక్షులు, ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు, ఆ రోజు పిసిసి అధ్యక్షులు గాంధీ భవన్లో చర్చించి ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయించి మాదిగ టికెట్ పంపిస్తే సామేల్ గారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మందుల సామేల్ టికెట్ ఇచ్చిర్రు, గెలిచిండు, అయిపోయింది. రాజగోపాల్ రెడ్డి పాత్ర లేదు, సొంతంగా నేనే గెలిచిన అంటుండు, నిజమేనా? మందుల సామేల్ అనే వ్యక్తి ఈ రోజు ఎమ్మెల్యే అయ్యిండు. అంతకంటే ముందు వార్డ్ మెంబర్ కాదు. టిఆర్ఎస్ పార్టీలో కోఆప్షన్ మెంబర్ కోసం హైదరాబాద్ నుంచి గిడ్డల చైర్మన్ అయి ఉండి కోఆప్షన్ మెంబర్ కోసం ఊరికి వస్తే చిన్న సారుకు పెద్ద పదవని ఆ రోజున టిఆర్ఎస్ తెలంగాణ న్యూస్ ఛానల్ పెద్ద వార్త రాసింది. దాని మీద వార్డు మెంబర్ గారి ఆయనను తీసుకొచ్చి రాఘవ్ సారే వెంకరెడ్డి గారు పార్టీలో జాయిన్ చేస్తే రాజగోపాల్ గారు తీసుకుపోయి టికెట్ బీఫామ్ ఇప్పించి నిలబడి పనిచేసి గెలిపించి సామేల్ను. ప్రచారానికి రాలేదని చెప్పి అంటుండు కదా, నా ప్రచారానికి రాలేదు, నేను పిలవలేదు, నేనే గెలిచిన అంటుండు కదా. ఆయనే అవసరానికి పొట్లేకుండా ఊసర టైప్ ఆయన ఊసర వెళ్ళి దెబ్బ కొట్టినప్పుడు ఒక కలర్ మారుతుంది. సామేల్ కూడా అసలు టైప్ మనిషి ఆయన. ఈ రోజు మేము కూడా మాదిగలం మస్తు పనిచేసి బట్టలు పనిచేసినాం. ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ప్రజెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కానీ నాకు టికెట్ కావాలని కొట్టడానికి దాఖలు ఎక్కడ ఉన్నాయి? ఆయన కొడుకుల లేకపోతే ఈ రోజు ఆయన పక్కన చేరిన చెంచగలు అందరు కలిసి ఈ రోజు ఆయన కోసం మందల సాము టికెట్ ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తులు అది గుర్తు తెలుసుకోవాలి ఫస్ట్. సామేల్ గారు మాదిగ సామాజిక వర్గానికి పదవులు ఏమైనా ఇచ్చిండు ఎమ్మెల్యే అయిన తర్వాత? ఆయన అవసరాల కోసం తప్ప మాదిగలు వాడిన తప్ప ఏ రోజు కూడా మాదిగల గురించి ఆయన మాట్లాడిన వ్యక్తి కాదు. ఇన్ని రోజులు ఇండియన్ల ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎస్సీ వర్గం కోసం ఏ రోజు కూడా మాట్లాడలే. ఆయన మాదిగానే కాదు, కన్వర్ట్ క్రిస్టియన్, ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్. ఈ రోజు అవసరాల కోసం మాదిగ కార్డు వాడుతుంది తప్ప ఆయన మాదిగల కోసం చేసింది ఏం లేదు. 9 మండల ఎక్స్లు ఉంటే ఇలా మాదిగలని బాగా మాదిగల కార్డు వాడుతుండు, ప్రతి విషయాన్ని కార్డు వాడుతుండు. అంత ప్రేమ గల వ్యక్తి అయితే ఈ మండలంలో 9 మండలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి ఏ ఒక్క మండల కన్నా ఒక మండల పదవి ఇచ్చిండా, ఒక మున్సిపల్ మేయర్ చేసి చైర్మన్ చేసిండా, ఏదైనా కాంట్రాక్టర్ చేసిండా, ఏదైనా ఇచ్చిండా? ఈ నియోజకవర్గానికి 3 ఎమ్మెల్యేలు, ఒక మందుల సామేలు, సూర్య, భాను, ఒక రెవెన్యూ మినిస్టర్, ఒక హోంశాఖ. సూర్య, భాను అనేటోళ్ళు ఇద్దరు ఎవరు? వాళ్ళ కొడుకులు, కుమారులు, ఇద్దరు కొడుకులు. అట్లా మొత్తం వాళ్ళే నడుస్తుంది. వాళ్ళ ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు, షాడో ఎమ్మెల్యేలు. ఇప్పుడు దండోరాలు మోగుతాయి, డప్పులు మోగుతాయి, మాదిగోళ్ళం మేము, రెడ్డోళ్ళ ఆధిపత్యం ఏంది, మీరు మా దగ్గర ఇక్కడ మీ ఆధిపత్యం ఏంది అనే లైన్ లో మాట్లాడిండు. ఎట్లా చూస్తారు దీన్ని? సామేల్ అసలు డప్పు కొట్టొస్తుందా? ఫస్ట్ మాదివాడే సామేలు డప్పు కొట్టొస్తుందా? నేను అడుగుతున్నా, సామేలు సూట్ క్వశ్చన్ అడుగుతున్నా. సామేలకు కానీ సామేలు కొడుకులకు కానీ డప్పు కొట్టొస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగు డప్పు ఏది, వేరే డప్పు ఏది కొట్టొచ్చు తెలుసా? ఇలా అవసరం వచ్చితే మాట్లాడుతుంది తప్ప ఆయన ఇవన్నీ కావు. మందల సామేల్ గారు ఈ రోజు ఎమ్మెల్యే అంటే కారణం రాజగోపాల్ రెడ్డి గారు, ప్రజెంట్ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు, కుమారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళా 2028 ఎన్నికల్లో సామేల్కి టికెట్ కావాలంటే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి దగ్గరకు పోవాలా?
పోవాలి మళ్ళీ. లేదు సొంత ఇమేజ్ తో వస్తుంది టికెట్ వస్తుంది. ఎందుకంటే ఆయన అంతకంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాజకీయంగా చాలా పెద్దలు కదా, ఆయన సొంత ఇమేజ్ తో టికెట్ వస్తుంది. సెటైరికల్ గా చెప్తున్నా మీరు మా టికెట్ వస్తుంది నాకు అర్థం కాదు. అందరూ తెలుసు, ఈ నియోజకవర్గంలో అందరూ తెలుసు సామేలు ఏంది, సామేలు పాత్ర ఏంది, సామేలు అసలు ఎసొంటి వారు అందరూ తెలుసు ఆ విషయాన్ని. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ముసలి కలర్ మారి మాట్లాడితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంది, మన స్థాయి ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, యాన్ నుంచి వచ్చి మనల్ని ఎంతమంది ఓరి పోరాటం చేసి ఇలా టికెట్ వచ్చింది, ఎట్లా ఎమ్మెల్యే అని తెలుసుకొని మాట్లాడాలి. ఇప్పటికిప్పుడు సామెల్ రిజైన్ చేస్తే మళ్ళా గెలుస్తాడా? 1000 ఓట్లు పడు, 1000 ఓట్లు రావు. ఒక ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేకి వేరు చేయమని నేను ఓపెన్ సామేల్ గారు చెప్తున్నా. నేను ఒక మాదిగ బిడ్డగా, ఈయన ఒక మాదిగ బిడ్డగా, నిజంగా సామేల్ గారికి ఆ నమ్మకం ఉంటే ఇప్పుడు రాజీనామా చేయను, గెలవను, ఛాలెంజ్ చేసి నేను సామేల్ కాళ్ళ కింద లేపుతా. నేను ఒక మాదిగ బిడ్డగా చెప్తున్నా. ఎందుకంత వ్యతిరేకంగా ఎందుకున్నారు ప్రజలు? ఆయనకు తెలియదు ఏందనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చదువుకోలే, రాజకీయంగా అవగాహన లేదు, వార్డు మెంబర్ కూడా కాలే, అంతకంటే ముందు వచ్చి ఊర్లో ఏం చేసినాడు కాదు, కామన్ గా వచ్చి ఎమ్మెల్యే అయ్యిండు, అడ్మిషన్ తెలియదు, అసలు ఎమ్మెల్యే పదవికి వస్తే వాల్యూ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు. దాన్ని తెలియక ఇచ్చిన వాడేస్తుంది, దాన్ని వాడేస్తున్నాడు. చాలా గొప్ప గౌరవ పదవి అది, ఆయన దాని గురించి తెలియక అట్లా వాడేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? సామెల్ చేసిన మాటలు, ఆ మాటలు రాజగోపాల్ రెడ్డిని తీవ్రంగా మాట్లాడిండు, వెంకటరెడ్డిని కూడా మెంటల్ ఏదేదో సంథింగ్ అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? వెంకరెడ్డి గారు కానీ, రాజగోడ్ సార్ కానీ, చామల కిరణ్ కానీ, స్వర్గీయ దామరెడ్డి గారు కానీ ఏదో కూడా మాదిగలను కించమరుస్తూ మాట్లాడలే. నేను ఏం చెప్తున్నా అంటే సామేల్ గారికి ఒక్కటి సూచన చేస్తాను. సామేల్ గారిని, సామేల్ గారు చేపట్టే ఈ రోజు తుంగతుర్తి నియోజకవర్గంలో మాదిగలకు భవిష్యత్తులో కూడా పోతుంది. రేపు మళ్ళీ నియోజకవర్గం ఎట్టే ఉంటే మాదిగలకు టికెట్ కాదు కదా, కనీసానికి సర్పంచ్ చేసిన ఇంకా ముందు అర్థానికి వేరే కమ్యూనిటీలు సిద్ధంగా ఉర్రు. అది తెలుసుకొని మాదిగలకు భవిష్యత్తు సామేల్ గారితోనే భవిష్యత్తు కొలాప్స్, ఈ కొలాప్స్ అవుతుంది. గతంలో అసలు మొత్తం నేను వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ఇసుక దందా సంగతి చూస్తా, ఇసుక ఎవరు తీసుకుపోతాడో చూస్తా అన్నారు కదా, ఇప్పుడు ఇసుక దందా నడుస్తుందా? కొడుకులు నడిపిస్తారు, టిప్పర్లు పెట్టి, లారీలు పెట్టి, ఇటాచులు, తండ్రికి ఇటాచులు, కొడుకులకు లారీలు పెట్టి నడిపిస్తున్నాడు. అది అందరు నోకం దొరికి అందరికి ఎరికే విషయాన్ని, అందరు నిధులు అందరు మాట్లాడతారు, దాన్ని పాటించాలి. మరి మీ మీద ఏమైనా కేసులు గీసులు ఏమైనా పెడతారేమో, మీరేమో ధైర్యంగా చెప్తున్నారు ఇసుక దందా చెప్తున్నారు అని. నన్ను కిషోర్ 10 ఏళ్ళు అధికారంలో కిషోర్ నన్ను ఏం చేయలేకపోయాడు. సామి లెవెల్ అసలు అది కాదు, నేను కూడా మాదిగొన్నే, నన్ను సామిలో ఏం చేయాలి, కేసులు పెట్టినా భయపడేది ఏం లేదు. ఇప్పుడు ఈ దళిత కార్డు ఎందుకు వాడుతున్నారు అసలు? దళిత కార్డు ఎందుకు వాడాల్సి వస్తుంది? సామేలైనా ఎవరైనా అంటే మాదిగలకున్న ఏకైక ఇదంటే ఏదైనా మాట్లాడితే నేను ఎస్సీని మాదిగను, నేను అవతల నన్ను ఏమన్నా నడుస్తున్నా ఒక చిన్న తప్ప, కానీ చాలా నేను సూచన చేయాలనుకున్నా, అసలు ఈ అట్టసీట్ కేసుని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లేకుంటే మాది అట్టసీట్ కేసు అంటే నిజంగా ఉన్నదానికి వెంట పెట్టాలి, కానీ ప్రతిదాన్ని అట్టసీట్ కేసు వాడి దాన్ని అట్టసీట్ కేసుకున్న వాల్యూ చాలా పెద్ద మంచి కేసు అది. మాదిలకు ఉన్న ఏకైక ధైర్యం అది, దాన్ని కించపరుస్తుంది, దాన్ని బాగా హీనం చేస్తుంది దాన్ని అట్టసీట్ కేసు అనేది. సో అన్న గతంలో గాంధీ భవన్ లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. మందుల సామెలకి టికెట్ ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుంటా అని చెప్పి గాంధీ భవన్ లో రచ్చరచ్చ చేసాడు. మరి ఇట్లాంటి కార్యకర్తలను ఎందుకు మందుల సామెల దగ్గర పెట్టుకోలేకపోతున్నాడు? ఎందుకు పదవులు ఇవ్వలేకపోతున్నాడు? సో ఇవన్నీ గమనించాల్సిందే. ఇసుక దందా అసలు చేసేటోళ్ళని తీసుకుపోయి లోపలేస్తాను గతంలో చెప్పిన మందుల సామెల్ మరి ఇప్పుడు వాళ్ళ కొడుకులే ఇసుక దందా చేస్తున్నారు అని చెప్పి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? సో తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం మనం తిరిగే ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మందుల సామెల్ చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారన్న మీరు? ముందుగా చెప్పండి. వాస్తవం చెప్పాలంటే బ్రదర్, మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, వారు మంత్రి గారి పట్ల మాట్లాడిన తీరు చూస్తే వారికే మైండ్ ఖరాబ్ అయిందేమో, మైండ్ ఖరాబ్ అయి మాట్లాడినేమో అనిపిస్తుంది. మెంటల్ ఖరాబ్ అయిందన్న మంత్రి ఎవరు? ఆయన ఆ మంత్రి పేరు ఏం పేరు? వెంకరెడ్డి సార్. వెంకటరెడ్డిని ఉద్దేశించి అన్నాడు అంతేనా? అవును, వాస్తవంగా వారు వ్యక్తిగత ప్రోగ్రాం గురించి వచ్చారు, దానికి ప్రోటోకాల్ లేదా, మీకు కామన్ సెన్స్ లేదా అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేసిండు. దాంట్లో కూడా మేము చూస్తే ఏదైతే వారి శాఖకు సంబంధించిన రోడ్డు, వారు మోత్కూరుకు వచ్చి మోత్కూరు నుంచి యాదగిరిగుట్టకి భువనగిరికి వెళ్ళే దారిలో అక్కడ రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు బాగలే అని చెప్పేసి వాళ్ళని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్కు ఫోన్ చేసే ప్రయత్నం చేసిండు. ఆ లొకేషన్ కూడా ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఆ కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం కామన్ సెన్స్ మంత్రిగా నరడం కాదు, ఆయనకు ఉందో లేదో కనీసం ఆయన నియోజకవర్గ బౌండరీస్ ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు. మరి ఏదైతే ఆ రోడ్డు ఇప్పుడు మీరు పోయినా కనపడుతుంది, ఆ రోడ్డు ఏదైతే డ్యామేజ్ అయిందో అది ఆలేరు కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది, ఆత్మకూరు మండలం. అది అసలు మా కాన్స్టిట్యున్సీ సంబంధం లేని దానికి నాకు ప్రోటోకాల్ ప్రకారం పిలువరా, రారా, చేయరా అని చెప్పేసి మాట్లాడడం వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం. మా మీద మీ ఆధిపత్యం ఏంది, మీరు ఎట్లా ఆధిపత్యం ఏంది, మీది ఏమైనా ఉంటే ఆడ చూసుకోండి, నల్గొండల ఈడేం పని మీకు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా అన్న. ఇది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమ్ ఉంటుంది, జాతీయ పార్టీ. ఇది మా మీద మీ మీద పార్టీ ఉంటుంది, పార్టీకి ఇన్ఛార్జ్ ఉంటారు, దానికి పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారం వ్యవస్థ నడుస్తుంది.
నీకు నచ్చినట్టు నువ్వు నడుస్తా అంటే ఇవాళ ఏదో పార్టీ కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేకున్నా కూడా నీకు పార్టీ ఎదుగుతుందని చెప్పేసి టికెట్ ఇవ్వడం జరిగింది. నీ బుద్ధి ఏంటంటే కేసీఆర్ కాడ పని చేసిన అని చెప్పి నువ్వు వాడేం మొత్తం అప్పుల పాలు కాదు, లేకపోతే ఆగమైంది ఏం లేదు. 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ అయినావు, బాగా సంపాదించుకున్నావు, నీ కొడుకులకు నీ కోడలకు ఉద్యోగాలు పెట్టించుకున్నావు, అయిపోయింది. ఆడవాళ్ళని మళ్ళీ వచ్చేటప్పుడు ఏం చేసినావు? తిన్నింటి వాసాలు లెక్క పెట్టి దొంగ లంగా లఫుడు గిఫుడు అనుకుంటూ వచ్చినావు. కాంగ్రెస్ పార్టీకి వచ్చావు, కాంగ్రెస్ పార్టీని ఆదరించి టికెట్ ఇచ్చింది, కనీసం నీకు సభ్యత్వం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీలో పద్ధతులు తెలియదు, ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్లు తెలియదు, దీని యొక్క నిర్మాణం తెలియదు. ఏం తెలియకుండా వచ్చి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి ఎవరేం చెప్పనీకి లేదు. రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయలేదు, ప్రచారం చేయలేదు ఎన్నికల్లో అని చెప్పి అంటుండే వాస్తవం అది అన్న. ఇప్పుడు నేను నోరుతో చెప్పడం కాదు, కొన్ని వీడియోలలో ఎలక్షన్ టైంలోనే ఆయన చెప్పుకున్నాడు, ఆయన నోరుతో ఆయన చెప్పుకుంది. మరి అది ఆయన నోరా మోరా ఆయనకు తెలవాలి, ఎందుకంటే ఆయన నోరుతో చెప్పుకుంది కదా. నాకు రాజగోపాల్ గారు గుడి ఏమంటారు తిరుపతి గుడిమెట్ల నుండి నాకు చెప్పిండని, ఇంకోటి రాజగోపాల్ రెడ్డికి సంబంధం లేదు అంటుండు కదా. మరేం పీకనికి తీసుకొచ్చిందా తిరుమలగిరికి? రాజగోపాల్ రెడ్డి గారు కూడా మున్గోడు ఎలక్షన్ లో పోటీ చేసిరు కదా. నేను పిలవలేదు, ఆయన వచ్చిన అంటున్నా. అదే చెప్తున్నా, ఆయన ఒక ఎమ్మెల్యే పోటీ చేసిండు. ఆ నిమిషంలో ఎవరికైనా వారి ఎలక్షన్ లో గెలవాలని ఆశ ఉంటది, అవసరం ఉంటది. మరి మున్గోలు ఎలక్షన్ ఇచ్చి పెట్టి ఒక రోజు మొత్తం రోడ్ షో చేయాల్సిన అవసరం ఏమొచ్చి ఆయనకు? ఆ రోజు వచ్చి ప్రోగ్రామ్ చేసి మందుల సామెలు గెలిపేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఏమీ అవసరం? ఆయన మున్గోడు కదా, ఆయన ఎక్కడ సంబంధం లేదు కదా తుంగతుర్తి, ఇది ఎవరు తెలియదు ఆయనకి. ఇప్పుడు ఈయన చెప్తుంది కదా తుంగతుర్తితో నీకు ఓడు ఉండు, నీకు ఏం సంబంధం అంటుండగా. మరి పీకనే పిలిపించుకున్నావు ఆ రోజు? ఏమిటి పిలిపించుకున్నావు? నీకోసం ఎందుకు రోడ్ షో చేసినావు? దండం పెడితే కాలు మొక్తాను పొర్రు దొండాలు ఎందుకు పెట్టినావు? ఆ రోజు ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నోరా మోరా నీది అంటే మేము అనలేకనా? ఏమన్నా అంటే దళిత కాడు దళిత, మేము కూడా దళితులమే. నీకు మొన్ననే చెప్పినాం, మేము డప్పులు మోగుతాయి, దండారాలు మోగుతాయి. అవునా? మేము కిరాయి రౌడీలేమా అన్న? డప్పులు మోగుతాయి, దండోలు మోగితే మేము మర్డర్లు చేస్తున్నామా? మేము బాగా చెప్తే మేము కూడా మాదిగలమే. ఆత్మగౌరవం కోసం కొట్లాడతాం. నువ్వు కేవలం నీ యొక్క ఆర్థిక అవసరాల కోసం కులాన్ని వాడుకుంటున్నావు. చెప్పు, ఏ మాదిగకు నువ్వు మేలు చేసినావు? రాజకీయంగా ఎవరిని అభివృద్ధి చేసినావు? ఆర్థిక పదవులు ఇవ్వలే మాదిగోళ్ళకి ఎవరికి? ఏదన్నా ఎవరికి ఇచ్చిండు అది చెప్పవా నువ్వు? రాదన్న, ఏం మాదిగకు నువ్వు పదవులు ఇచ్చినావు? ఏ రాజకీయంగా డెవలప్ చేసినావు? ఏం మాదిగను ఆర్థికంగా డెవలప్ చేసినావు? ఇవాళ నీ కాంట్రాక్టర్లు ఎంతమంది రెడ్డిలు ఉన్నారు? నువ్వు పేర్లు చెప్తావు, నేను చెప్పనా? ఏడేడ కాంట్రాక్ట్లు ఇచ్చిన నేను చెప్పనా? ఎంతమంది ఆ రెడ్డిలు వచ్చి నీ కాంట్రాక్ట్లు చేస్తే కమిషన్లు ఇస్తే ఆ రెడ్డిలతో నీకు సమ్మగా ఉన్నది. ఈ రెడ్డి వచ్చి మాట్లాడేసరికి నీకు సమ్మగా అనిపిస్తుంది. ఈయన మరి ఇంకో రెడ్డి అయి ఉండొచ్చు. ఇసుక దాన్ని నడుస్తుందా ఇప్పుడు తుంగతుర్తిలో? అప్పుడు మొత్తం ఇసుక జోలికి వస్తే మంచిగా ఉండదు అది అని చెప్పిండు కదా డైలాగులు. అప్పుడు నీళ్లు చూసినా అన్నాడు, ఇసుక చూసినా అన్నాడు. ఇప్పుడు ఓన్లీ పైసలే కనపడుతున్నాయి. పైసల మూట చిల్లర పైసలకు అమ్ముడు పోతుంది. ఓపెన్ ఫ్యాక్ట్, అది మేము చెప్పాల్సిన పని లేదు. ఇసుక దందా నడుస్తుంది అంటే గీ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే జాజిరేడు కూడా ఉంటది ఏరు. ఆడ మీరు మీ కెమెరాలు పెట్టుర్రి, ఒక మనిషిని పెట్టుర్రి, లారీలు పోతున్నాయో మీకే తెలుస్తుంది. నేను చెప్పాల్సిన పని లేదు. సో వైన్స్ ల దగ్గర కూడా వసూలు వస్తున్నాయని అదొక రకమైన చర్చ ఉంది, నిజమేనా అది? వారికే తెలవాలన్న. ఆయనే అన్నాడు కదా, నా ఇంటికి వచ్చిర్రు, నా ఉప్పు తిన్నారు, నా ఛాయ్ తాగిర్రు, నన్ను మోసం చేసిర్రు. అది అక్కడే అర్థమవుతుంది. మరి ఆయన ఒప్పుకుంటుండా? నిన్నగాక మోడీ గారు ఏమంటారు విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయించి విద్యార్థుల కోసం చేయించి నన్ను ముచ్చట చెప్పినట్టు ఉంది. ఇప్పుడు రిజైన్ చేస్తే మళ్ళీ గెలుస్తాడా? ఇప్పటికిప్పుడు బై ఎలక్షన్ వస్తే బ్రహ్మాండం గెలుస్తాడు అన్న, బ్రహ్మాండం గెలుస్తాడు. 50,000 కాదు, ఇప్పుడు 2,50,000 ఓట్లు ఉన్నాయి. 2,40,000 2,00,000 వన్ సైడ్ అయిపోతాయి. మందుల సామీలు మొత్తం యునానమస్ గెలిపిస్తారు. సెటరికల్ గా చెప్తున్నారు మీరు అన్న. ఇది అడుగు అడుగున అభివృద్ధిలో మొత్తం దూసుకుపోతుంది తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గం. ఆ దూసుకుపో గాలిలో మిగతా పార్టీలు అసలు పోటీ చేయాలన్నా కూడా మాదిగలు కాదు, ఎస్సీలు ఎవ్వరు ధైర్యం చేసే పరిస్థితి లేదు. ఎన్ని ఓట్లు పడతాయి ఇప్పుడు పోటీ చేస్తే సామీలు? మళ్ళీ అన్న 2,40,000 ఇప్పుడు ఈ సర్ ప్రోగ్రామ్ అయిపోతే 2,50,000 అవుతుండొచ్చు. అన్ని ఆయనకే పడతాయి. మొత్తం గుండుగుత్త ఆయనకే తీసుకపోయి ఆ సంచులు ఉన్నాయి కదా, ఇది వైన్స్ లో సంచులు ఉన్నాయి కదా, బస్తాలు గోనె సంచులు అలా నింపుకపోయి ఇస్తాం. ఆయన వేసుకోమని చెప్తాను. ఆయన కొడుకులు వాళ్ళు ఉన్నారు కదా, ఎవరన్నా ఒక అల్లునికేమో లస్కర్ పోస్టులు అమ్ముకుంటావు, కొడుకేమో కాంట్రాక్ట్లు ఇస్తావు, ఇంకో కొడుకేమో టీపీసీసీల ఎస్సీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ అని. నీకు అసలు పార్టీ సభ్యత్వం ఏడున్నది? ఏడ పని చేసినావు నువ్వు? ఏ ఒక ప్రోగ్రామ్ చూపి. కొడుకు వాళ్ళ పెద్ద కొడుకు ఎస్సీసీఎల్ కి రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నువ్వు ఎవరో కాలుమకు తెచ్చుకుని నాకు తెలియదు. మేమేమంటాం అంటే మేము బాధ్యత కష్టపడి ఈ పార్టీ కోసం కష్టపడి ఎలక్షన్ లో ఓట్లు వేసి జనాలతో మేము పనిచేసి ఓట్లు గెలుచుకున్న పదవులు మాయి పార్టీ పదవులు. నీ కొడుకు ఏడ పని చేసిండు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కోసం ఎస్సీ విభాగం కోసం చేసిన ఒక 4 ప్రోగ్రాంలు ఫోటోలు చూపించమని చాలు, వీడియోలు కూడా అవసరం లేదు. అబద్ధం లేకుండానే పదవి ఇచ్చిరా? ఏం చేస్తామన్నా, ఈ దరిద్రం మా దరిద్రం ఎట్లుందంటే తీసుకుపోయి పెడితే పొరపాటున
ఏమంటారు కదా గుడ్డు మెల్లకన్నోనికి కన్ను సరిగ్గా కనపడడం అని తీరితే ఈ మొత్తం గుడ్డోడు అయిపోయింది. చివరిగా చెప్పండి నాకు, 2028 ఎన్నికల్లో మందుల సామెల్కి మళ్ళా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీరందరూ పక్క నుండి గెలిపిస్తారా? అన్నయ్యో హైకమాండ్కి తెలుసు, కాకపోతే ఏంటంటే వారికి ఒక పార్టీ బీఫామ్ తీసుకొని గెలిచిన ఒక గౌరవ ఎమ్మెల్యేగా వాళ్ళు ఓపిక పడుతున్నారు. వారికి అసలు బీఫామ్ రాదు, వస్తే గెలిపిస్తారా కాదు, బీఫామ్ రాదు ఫస్ట్. అసలు కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి నాకున్న అంచనా ప్రకారం ఎలక్షన్ టైంకి ఆయన వెళ్ళిపోతారు పార్టీలోకి వెళ్ళి. ఆయన కేవలం ఏంటంటే ఎలక్షన్ల టైం టీఆర్ఎస్లో 2 సార్లు కార్పొరేషన్ చైర్మన్ చేసి ఆస్తులు సంపాదించుకొని వాళ్ళ కోడళ్ళకి ఉద్యోగాలు పెట్టించుకొని అన్ని రకాలుగా సెటిల్ అయ్యి దొంగ అని చెప్పి బదనాం చేసి కాంగ్రెస్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఇంకో చేసి ఇంకోరో ప్యాకేజ్ ఇస్తా అన్నట్టు ఇంకో ప్యాకేజ్ మూటల కోసం ఏంటంటే చిల్లర పైసలు బస్తాలు నింపితే మరిన్ని పైసలు అనుకున్న రకం ఆయన. ఇప్పుడు ఓన్లీ సామేల్ మాట్లాడిన మాటలా, వెనకాల రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడించిన మాటలా? అది తప్పన్నది. ఇప్పుడు మేము అంత దూరం అనాల్సిన అవసరం లేదు. ఈయనకి ఏదో పిచ్చిలేసి ఇప్పుడు ఒకటే అన్న, కాంగ్రెస్ పార్టీలో తుంగతుర్తి నియోజకవర్గం అనేది గత నెల రోజుల నుంచి యుద్ధం జరుగుతున్నది. నువ్వు చేసిన తప్పిదాల వల్ల, నువ్వు ఆర్థిక అవసరాల కోసం, నీ వ్యక్తిగత అవసరాల కోసం తప్పులు చేసినావు పార్టీ మండల పార్టీ అధ్యక్షులని వేసే ప్రాసెస్ లో. ఆ దానికి సంబంధించిన పంచాయతీలల్లో నీకు రోజుకు నీకు టైట్ అవుతున్నది, ఇబ్బంది అవుతున్నది. అవన్న బాధ్యత కష్టపడ్డా నేను ఏం చెప్తా, కష్టపడ్డానికి ఏమని చెప్తా. నీ కోసం కొమ్ము కాస్తాను నువ్వేం నాకేమన్నా పర్సనల్ గా ఏమన్నా నీ మీద ప్రేమనా? చివరిగా ఏం చెప్తావు మందుల సామెల్కి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పద్ధతిగా నువ్వు అన్న మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పి, ఏదైతే మండల పార్టీ అధ్యక్ష విషయంలో నువ్వు చేసిన తప్పిదం ముందు చూసినావా దాన్ని సరిదిద్దుకొని కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సపోర్ట్ చేయమని చెప్తున్నాం.